అని చెప్పి ఏ రాజ్యాంగం చెప్పలే. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను అందరినీ సమానంగా చూస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూడాలి. అదేవిధంగా కొంతమంది ఈ రోజుల్లో కొంత ఒక్కరిద్దరు పిల్లలు ఉండడం వల్ల, మీడియా ప్రభావం వల్ల, టీవీల ప్రభావం వల్ల ఏం చేస్తున్నారంటే పిల్లలను కొంత గారాబానికి గురి చేస్తారు. గారా తిండి దగ్గర 4 ముద్దలు ఎక్కువ తినిపించండి, గారాబం చేస్తారు. కానీ అతడు క్రమశిక్షణ తప్పకుండా చెడు మార్గంలో వెళ్లకుండా పెద్దవాడయ్యాడు. కొన్ని దురలవాసిద్ధ్యర్థం గంధ అక్షద పుష్ప ధూప దీప ఫలతాంబూల హిరణ్యేర్భ్యర్చ సకలారాధనే మాతృదేవత పితృదేవత పాదపూజా సమయే లోక కళ్యాణకాం కుమారస్య పుత్రికస్య అఖండ విద్యామేధా ప్రతిభావాగ్దేవి. Children's honest principal madam, my dear parents and teachers, and my dear beloved friends. I am Vaishnavi from 10th standard. As you all know that today we all are gathered here to celebrate our farewell party. I really feel fortunate to have been studying in this prestigious school. I would like to extend my special thanks to correspondence principal madam for taking care of us in every situation. I would like to say thanks to all our teachers because they are encouraging and loving us in every special moment. So నేను ఆదర్శ అని ఎవరైనా అడిగితే ఏం చెప్తా అంటే ఆదర్శప్రాయమైన భవిష్యత్తుకు ఒక బంగారు మార్గం. ఆదర్శ ఒక చదువుల దిశ, సరైన మార్గాన్ని బోధించి సకల జ్ఞానాన్ని అందించి మీ బోధనలో మా బంగారు భవిష్యత్తుని చూపించే ఒక జ్ఞాన క్షేత్రం. ఆదర్శ అంటే అనంత వాహిని. ఆ వాహినిలో అద్భుతాలు ఎన్నో. ఎందరో ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తులను తయారు చేసి ఒక అమృత భాండాగారం. నైతిక విలువలకు నిదర్శనం మన ఆదర్శం. మేము 10th క్లాస్ విద్యార్థులు. మా అందరి తరఫున ప్రమాణం ఏంటంటే మేము మా భవిష్యత్తులో వచ్చే ఎగ్జామ్స్ని ఎంతో కృషితో రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి మా గౌరవాన్ని మరింత పెంచుతామని ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఎనామరస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. జై భారత్. వీలైన ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి మరియు నా తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేమందరం, నేను 13 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో చదువుతున్నాను. అంటే నా నర్సరీ నుంచి ఈరోజు 10th, ఈ ఇయర్లో 10th అయిపోతుంది. 13 years కంప్లీట్ అవబోతున్నాయి. 13 yearsగా ఈ పాఠశాలలో చదువుతున్నాను. ఈ పాఠశాలలో నాకు ఎంతో చక్కని జ్ఞాపకాలు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలన్నింటినీ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. మరియు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక పాఠశాల విషయానికి వస్తే మాకు ఈ పాఠశాల ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది, ఎంతో మంది స్నేహితులను ఇచ్చింది, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఎన్నో అనుబంధాలను ఇచ్చింది, చక్కటి విద్యను బోధించింది. ఏ మార్గంలో వెళ్తే మాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది, మేము మంచి మార్గంలో వెళ్ళడానికి బాటనిచ్చింది. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు మాటలు రావు, అట్లాంటి జ్ఞాపకాలను అందించింది. నా జీవితంలో ఏదైనా మరవలేని జ్ఞాపకం అంటే అది ఈ ఆదర్శ యొక్క బాట. కంప్లీట్ చేసుకుంది. అనూష త్వరలో మంచి మన ప్రాంతం నుంచి ఒక గొప్ప డాక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. యాక్చువల్గా తను వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం నిర్వహించేది తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న నేను ఫంక్షన్కి వస్తున్నాను, ఇక్కడే ఉన్నాను, రమ్మంటారా అంటే ఇది నీ స్కూల్లో తప్పకుండా రావాలి, రమ్మంటారా కాదు నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనూషను ఒక చిన్న ఉపన్యాసం, చిన్న 2 మాటలు విద్యార్థులను ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Teachers, parents and students, I would first thank you, Karthik Rao sir, for giving me this opportunity to stand in front of you.
ఆదర్శ అనేది నా ఫస్ట్ స్టెప్, నా వే ఆఫ్ సక్సెస్కి. అండ్ చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి నా 10th వరకు ఆదర్శాలోనే చదివాను. మన కర్ణాటక సార్ అండ్ మేడం పేరెంట్స్ లాగా చూసుకున్నారు మమ్మల్ని. చిన్నప్పటి నుంచి గట్లకుంట అనేది ఒక గ్యాంగ్ ఉంటుండే. అందరినీ కార్తిక్ సార్ కన్నా అన్న అని మేము ఎక్కువగా పిలిచాము. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ ద టీచర్స్ హూ టాట్ మీ. దేవేంద్ర సార్, బిఏనో సార్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదువు చెప్తూనే ఉన్నారు. And Vijaya madam, Venu sir, thank you everyone for making me to reach here. And students కి ఒక చెప్పాలనుకుంటున్నాను, మీ గోల్ రీచ్ అవ్వడమే మీ సక్సెస్ కి పాత్ కాదు. ద వే యూ బిల్డ్ యువర్ రిలేషన్స్ అండ్ ద లెసన్స్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ ద ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్, ఆల్ దోస్ లీడ్స్ యూ టు build up your life and the way you leads to the success. Thank you everyone. Thank you sir for giving me this opportunity. Thank you ma'am. నిజంగా వీళ్ళంతా గ్యాంగ్ ఇప్పుడు తను చెప్పినట్టు చిన్న తనను చూస్తే తన డాక్టర్ అయ్యి ఇంత ఎదిగింది, కానీ ఫస్ట్ ఏడుస్తూ చిన్నగా స్కూల్కి వచ్చిన పాప గుర్తొస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవారు పిల్లలందరూ కూడా. తనతో పాటు తన జూనియర్స్ సీనియర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక MBBS ఈ ప్రజెంట్ టైంలో 15 మెంబర్స్ మన ఇన్స్టిట్యూట్ నుంచి చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ 15 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ MBBS చదువుతున్నారు. ఇది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మనలాంటి గ్రామీణ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 3-4 స్టూడెంట్స్ MBBSలో సీట్ సాధించడం జరుగుతుంది. సో మరొక్కసారి మీరు ఇక్కడే అర్థం చేసుకోవచ్చు మేము ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అండ్ అదేవిధంగా తను చెప్పిన కొన్ని మాటలు నాకు చాలా చాలా బాగా అనిపించాయి. అంటే మీ లక్ష్యాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు, మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు అనేది కూడా చాలా ముఖ్యమని చెప్పేది. సో అదే ఆదర్శ. సో విలువలతో కూడిన విద్యను అందించే ఏకైక విద్యా సంస్థ ఆదర్శ విద్యా సంస్థ. సో మేము తప్పనిసరిగా మా విద్యార్థులకు అది నేర్పుతాం. ఆ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి మన ఆదర్శ విద్యా సంస్థ నుంచి వెళ్ళిన విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా ది బెస్ట్గా అగ్రగామిగా ఉన్నారు దేశ విదేశాల్లో. సో మరొక్కసారి ఇంత అద్భుతమైన విద్యను అందించిన ఉపాధ్యాయ బృందానికి, ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, ఇక్కడున్న సతీష్ సార్, మంజుల మేడం, చాలా మంది తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు మమ్మల్ని. మీ అందరికీ ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి మా విద్యాసంస్థ తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ మీ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటే చిన్నారులను విజేతలుగా తీర్చిదిద్దే బాధ్యత మాది అని చెప్పేసి మాట ఇస్తూ